హాయ్ హలో ఫ్యూచర్ ఏఎల్పీస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ కలుస్తున్నాం. ఫైన్, మీరు మీ యుద్ధంలో 2/3 పార్ట్ని కంప్లీట్ చేశారు. ఇంకొన్నది సైకో టెస్ట్. ఓకే, ఇప్పుడు చూసుకునేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది దోస్ ఆర్ కమ్స్ అండర్ పర్సనల్ ఎబిలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్. ఇక్కడ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మనం కాంపిటేటివ్ పోటీ ప్రపంచంలో రాయబోయే 3 ఎగ్జామ్స్లలో 2 ఆల్రెడీ అయిపోయినాయి. అయితే CBT2 పార్ట్ ఏ పార్ట్ బి మీరు రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ అనేది ఫాలోయింగ్లో ఇంకొక 25లో కూడా సెన్ 1 2025 ఒక నోటిఫికేషన్ ఉన్నది. కాబట్టి దాని ఫాలోయింగ్ ఎగ్జామ్ డిస్కషన్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వరకు అయినా డిస్కషన్ గ్రూప్లో అవుతుందేమని చూసా టెలిగ్రామ్లో. బట్ ఫైన్, లేటర్ వి విల్ డూ దట్. ఇక్కడికి వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఎప్పట్లానే 3-4 టాపిక్స్ ఫటాఫటా మాట్లాడేస్తాం. ఒకటి, వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే అసలు వీడియోస్ ఎందుకు చేయాలనేది మనకు చాలామంది ఉంటారు. మీరు ఎప్పుడు ఏదో చెప్పిందో చెప్తుంటారు అని మనవాడు అడుగుతుంటే దానికి మనం అప్పుడప్పుడు గ్యాప్ కూడా తీసుకుంటాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని. వీడియోస్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ ఇన్స్ట్రక్టర్ మీకు అన్ని చెప్పడానికి. బట్ స్టిల్ మన ఫ్రెండ్ ఎవడో బౌలర్ ఉన్నాడు, మంచి బౌలర్, లేట్గా వస్తున్నాడు క్రికెట్కి, వాడిని సబ్స్టిట్యూట్ పెట్టుకుందాం, వాడు వచ్చే కథ మారిపోతుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ అవుతుందో కంప్లీట్గా ఎప్పుడూ మైండ్ బయటకు వెళ్ళిపోకుండా వీడియోస్తో ఎవరో ఒక సోర్స్ వెళ్ళాలనుకుంటున్న జాబ్ చేస్తున్నటువంటి ఆల్రెడీ ఒక పర్సన్ చిన్న మానిటరింగ్ ఉంటే మన మన వర్క్, మన ఎఫిషియన్సీ, మన రిజల్ట్ అనేది డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో యాక్చువల్గా మీకు చిన్న పుషప్ ఇవ్వడానికి వీడియోస్ చేస్తుంటాం. అది మీరు డిస్టర్బ్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటాను, లేదా నేను డిస్టర్బ్ అయితే కూడా గ్యాప్ తీసుకుంటా. అది వీడియోస్ సంబంధించి. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెన్ 1 2025 అది మనకి 19th వరకు కూడా, మే 19th వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ అయింది. అప్లై చేయండి. CBT1 CBT2 మీరు చాలా బాగా రాసినప్పటికీ కూడా అప్లై చేసుకోవాలి సెన్ 1 2025 కూడా. ఎందుకంటే CBT1 ఏంటి, CBT2 ఏంటి, రేపు జరగబోతున్న సైకోమెట్రీ ఏంటి, దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మీరు అప్పటికంతా చూస్తారు. కాబట్టి సెన్ 1 2024లో ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా, లేదంటే మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరు అప్లై చేసినా కూడా వాళ్ళకి సెన్ 1 2025లో గైడ్ చేయడానికి మీ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. సో సెన్ 1 2025 అందరూ అప్లై చేయండి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దట్ టాపిక్ అనేది అక్కడ అయిపోయింది. ఓకే ఫైన్. ఇప్పుడు CBT2లో ఎంతమంది మీ పార్ట్ బి పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, పార్ట్ బికి మీరు చదివింది హెల్ప్ అయిందా లేదా, చదివింది ఎవరు ఎక్కడ సక్సెస్ అయ్యారు, ఎవరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, దట్ టైప్ ఆఫ్ డిస్కషన్ వీ వాంట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. మీరు పార్ట్ ఏ కానీ పార్ట్ బి కానీ మీరు ఏ బుక్స్ను ఫాలో అయినప్పుడు అది మీకు ఎగ్జామ్లో ప్లస్ అయ్యింది, డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు బెనిఫిట్ కుదిరిందా లేదా, లేదా మోక్ టెస్ట్ల వల్ల మీకు ఏమైనా అడిషనల్ బెనిఫిట్ అయిందా లేదా, టైం మేనేజ్మెంట్ విషయంలో మీరు సక్సెస్ అయ్యారా లేదా, మనం చెప్తున్నటువంటి డైలీ మోక్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ లేదా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ నాకు గుర్తున్నవి చెప్పాను, వాటి నుంచి మీకు కొంతైనా బెనిఫిట్ ఉందా లేదా, లేకపోతే 24లో ఆఫ్టర్ 6 years తర్వాత 18 to 24 25 7 years అనుకుందాం, ఈ టైం గ్యాప్లో ఏమైనా పేపర్ క్వశ్చనింగ్ టెక్నికల్గా కూడా ఏమైనా మారిందా, దీస్ టైప్ ఆఫ్ డిస్కషన్స్ మనకి కావాలి ఈ టైంలో. అది కొంత గ్యాప్ తీసుకోండి, మీరు కూడా ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి మీరు గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కమింగ్ టు సైకో. CBT1 రిజల్ట్ వచ్చిన తర్వాత CBT1 ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేయాలి, CBT1 పాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి, అక్కడే మీకు సైకో టెస్ట్కి సంబంధించిన ఒక మంచి వీడియో పెట్టాను. దాని అవుట్పుట్ అయితే బాగుంటుంది. ఒక సైకోమెట్రిక్ ఎగ్జామ్ పాస్ అవుతున్న స్టూడెంట్కి ఆ వీడియో, మనం CBT1 రిజల్ట్ వచ్చిన తర్వాత సైకో టెస్ట్ గురించి ఒక చిన్న డెమో వీడియో చేసాం కదా, అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దాన్ని ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు సైకోకి సంబంధించి మీరు ఎలా ప్రిపరేషన్ కావాలంటే, సైకోకి సంబంధించిన ఎంతమంది అసలు మీరు పార్ట్ బి కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు 26.5 మార్కులు 27 మార్కులు కాన్ఫిడెంట్గా ఉన్నవారు మీరు కామెంట్లో తెలియచేయండి. దానికి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కోచింగ్ ఏముంటుంది, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లో కోచింగ్ ఏముంటుంది, ద గ్రేట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వాళ్ళు అందిస్తున్నారు, వాళ్ళతో పాటు శ్రీధర్ CCE ఆన్లైన్లో ఉన్నది, ఆఫ్లైన్లో ఏమైనా ఇస్తున్నారా, అసలు సైకోమెట్రిక్లో మీకు ఎట్లాంటి ప్రాబ్లం జరుగుతుంది, అట్లానే పార్ట్ ఏ పార్ట్ బిలలో మీరు ఎక్కడైనా ఇందాక మనం మాట్లాడినట్టు మీరు ఎక్కడైనా మీకు తెలియకుండా లక్ ఫేవర్ అయిందా, లేదా మీకు తెలియకుండానే మీకు ఎక్కడైనా బ్యాడ్ లక్ టచ్ అయిందా ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు కామెంట్స్లో తెలియచేయండి. అది సైకోమెట్రిక్ సంబంధించి. సైకోమెట్రిక్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏంటి ప్రిపరేషన్, ఎలా ఏంటి, బుక్స్ ఏంటి అనే దానికైతే బుక్స్ కూడా వెరీ లిమిటెడ్ సోర్స్. బట్ కొన్ని యాక్టివిటీస్లో ఏవైతే బ్యాటరీస్ ఉన్నాయో, రైట్, ఎగ్జామ్ గురించి కొంచెం లోపలికి వెళ్దాం. సైకోమెట్రిక్ ఎగ్జామ్ గురించి. సైకోమెట్రిక్ ఎగ్జామ్లో దేర్ ఆర్ 5 బ్యాటరీస్. ఆ వీడియో చాలా అద్భుతంగా ఆ రోజు అవుట్పుట్ వచ్చింది, అది మీరు చూడండి. అందులో ఏ బ్యాటరీస్ ఇస్తాడంటే ఏదైనా ఇవ్వచ్చు, మనం ఎక్స్పెక్టెడ్ దీస్ ఆర్ ద బ్యాటరీస్ అన్నట్టు మనం అక్కడ చెప్పిన 4 బ్యాటరీస్. ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు మీద అంత షార్ట్ వీడియోలో అవ్వదు కాబట్టి ఆ ఒక బ్యాటరీ, దట్ ఈస్ టఫ్ ఆల్సో, వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్యాటరీ అదే. దాని గురించి కూడా అది బుక్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ ప్రిపరేషన్ అంటే కొంచెం స్ట్రాంగ్ అండ్ ఒబీడియంట్గా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సైకోమెట్రిక్ రోజుకు 2-3 hours ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ ద 2-3 hours అనేది మీ మైండ్ కంప్లీట్గా యూ హ్యావ్ టు సిట్ ఆన్ ద బుక్ ఓన్లీ, నో ఇదర్ ఉదర్ మధ్యాహ్నం. సో అట్లా ఉంటుంది సైకోమెట్రిక్ ప్రిపరేషన్. దాని గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇచ్చే కామెంట్ ఫీడ్బ్యాక్ని బట్టి ఆన్లైన్ ప్రిపరేషన్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ మనం ఎంతవరకు చేయగలమని చెప్దాం. మనం మాట్లాడుతున్న అంశాలు
సెన్ 1 2025 అందరూ అప్లై చేయండి. సెన్ 1 2024 CBT2 పార్ట్ ఏ పార్ట్ బి యొక్క ఎక్స్పీరియన్సెస్ మీవేంటనేవి తెలియజేయండి ఐదర్ కామెంట్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. నెక్స్ట్ సైకోమెట్రిక్ ఎగ్జామ్కి మీరు ఎంతమంది రెడీ అవుతున్నారు, మీకు ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది, ఆన్లైన్ ఆఫ్లైన్, ఎలా అయితే మీకు ఫెచ్చింగ్ ఉంటుంది, అసలు ఏం కావాలనేది ఆ వీడియో చూస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారు. అదొకటి. ఈ మూడు అంశాలు అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ సంబంధించి ఎక్కువ బుక్స్ ఏమి ఉండవు మార్కెట్లో, చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి. బట్ అది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే మీరు ఇచ్చే కామెంట్ రెస్పాన్స్ని బట్టి టెలిగ్రామ్ ఛానల్ బట్టి అది ఉంటుంది. దాని తరువాత నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్న ఫ్యూచర్ ఏఎల్పీస్ అని చెప్పాను. నేను ఈ వీడియోస్ చేయని టైంలో నేనేం చేస్తున్నా, మరి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఎవరైతే రేపొద్దున యూనిఫామ్ వేసుకొని వాళ్ళు యాజ్ ఏఎల్పీగా వస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ పే ఎలివెన్సెస్ కోసం, వాళ్ళకి గుడ్ వర్కింగ్ సిస్టమ్ కోసం, వాళ్ళకి గుడ్ వర్కింగ్ అవర్స్ కోసము అవన్నీ మీకు చెప్పాను. ఆల్రెడీ కూడా కొన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది కదా. వాటిపైన మాకు ఎంత శక్తి ఉంటే వాటితో మేము దాని గురించి లోకో క్యాబేసీ కోసం కానీ, వర్కింగ్ అవర్స్ కోసం కానీ, అట్లానే ఎలివెన్సెస్లో ఇనీషియల్ ఏఎల్పీకి ఎంత గ్రేడ్ పైతో స్టార్ట్ అవ్వాలనే దాని దగ్గర నుంచి కూడా ప్రతిసారి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మనం దాన్ని ఫైట్ చేసి లాక్కోవడానికి లేదు. వీ హ్యావ్ టు గివ్ సెవరల్ రిప్రజెంటేషన్స్ త్రూ సెవరల్ ఛానల్స్. అది మనం చేస్తున్నాం అనమాట. నేనేం చేస్తున్నా అంటే నేనైతే అది ఆ రకంగా ఖాళీగా లేను. ఇన్ వన్ హ్యాండ్ నా పర్సనల్ వర్క్స్, పర్సనల్ రీజన్స్ ఉంటాయి. ఇన్ అనదర్ హ్యాండ్ ఈ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. మీకు ఇక్కడ ఇది ఈ రకంగా ప్రిపరేషన్ పరంగా కొంత హెల్ప్ కానప్పటికీ అక్కడ మీరు వచ్చాక ఎంతో కొంతమంది మీలో వస్తారు కదా, మీకు అక్కడ ఆ రకంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నానని అనుకుంటున్నాం. దెన్ ఆఫ్టర్ మీరు ఇప్పుడు చెప్పే కామెంట్ కానీ దీని రెస్పాన్స్ కానీ ఇంకా లైవ్ వీడియో క్వశ్చన్కి వచ్చేసరికి ఖచ్చితంగా మ్యాక్సిమం టుడే ఈరోజు ఒక లైవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో రిజల్ట్ వచ్చే టైంలో మీతో ఉంటే అది కొంత ఇందాక చెప్పిన ఆ సబ్స్టిట్యూట్ ప్లేయర్ వస్తాడనే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందో అంత కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. మన చాలామంది నువ్వు చెప్తుంటా ఎస్ నేను ఎక్స్పీరియన్సెస్, వర్కింగ్ కండిషన్స్ ఇవి చెప్తుంటా. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను అవన్నీ చదువుకుంటూ చేస్తే నేను దాని మీద ఎఫర్ట్స్ వేరే దాని మీద పెట్టవచ్చు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏం మర్చిపోయినా అనుకుంటున్నా, అది ఇక్కడ వరకు మీరు వచ్చిన తర్వాత ఏదైతే జేఈ ప్రిపరేషన్ ఉన్నదో, ఏదైతే ఎన్టీపీసీ ఎగ్జామో మనకి సెన్ 6 2024 ఇంకా ఎగ్జామ్ కాలేదు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఏదైతే ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్నదో దానికంటే ఒక బెటర్ ఆప్షన్ ఎగ్జామ్ అనేది ముందు ఉండేటప్పుడు మీరు ఏదైతే ప్రిపరేషన్ ఉన్నారో దాని నుంచి ఇంకంత అయిపోయిందని వెంటనే స్ప్లిట్ అయిపోవద్దు. అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అంటే యూనిఫామ్ అక్కడ వచ్చేంత వరకు కూడా మీరు ఆ ప్రయత్నం కొనసాగిస్తుండండి. లెవెల్ 6కి సంబంధించిన సిలబస్ ఆటోమేటిక్గా సిలబస్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ నీ షెడ్యూల్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ షెడ్యూల్ నుంచి బయటకు రాకుండా ప్రిపేర్ అవుతుండండి. మిగతా డౌట్స్ని కామెంట్ అండ్ టెలిగ్రామ్ చెప్తూ ఉండండి. ఎలా పాసిబిలిటీ ఉండేటప్పుడు దాని గురించి మాట్లాడదాం. బట్ సైకోమెట్రిక్ సంబంధించి మీ రెస్పాన్స్ని బట్టి నేను కొన్ని ఇన్స్టిట్యూట్ ఏంటి, బుక్స్ ఏంటి అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, దట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే సైకోమెట్రిక్ అనేది మీకు పెద్దగా ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర గుర్తున్నవే 4 బ్యాటరీస్ చెప్పాను. 5th బ్యాటరీ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికి ఒక స్పెషల్ వీడియో చేయాల్సి ఉంటుంది. దాంట్లో మీకు సైకోమెట్రిక్ టెస్ట్లో చాలా టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. వాడందులో మనం టఫ్ లెవెల్కి ప్రిపేర్ అవ్వుకొని వెళ్తాం. దీస్ ఆర్ ద మోస్ట్ టఫ్. ఇవి చేయగలుగుతున్నామంటే మిగతావి కూడా చేయగలము అనే నమ్మకంతో మనం వెళ్తే ఇవి ఇచ్చినా కూడా మనం ఓకే, అవి ఇచ్చినా కూడా మనం ఓకే, ఇలా ప్రిపేర్ కావాలి. అదేంటనేది కూడా దానికి ఒక స్పెషల్ వీడియో పడాల్సి ఉంటుంది. రైట్, ఇది ప్రస్తుతానికి అప్డేట్. లీవ్లో ఉన్నాను, సెటప్ గిటప్ అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రైట్, ఫైన్. మీ అందరికీ కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నా వీడియోస్. దాన్ని కూడా మీరు యువర్ కామెంట్ షుడ్ బి లెంగ్తీ. ఈసారి మాత్రం ఏంటంటే ఐదర్ దీస్ వీడియోస్ ఆర్ ఎంతో కొంత 1% అయినా యూజ్ఫుల్గా కాదా, 2 మీరు 25లో సెన్ 1 2025 అప్లై చేశారా లేదా, అండ్ దెన్ 24 పార్ట్ ఏ పార్ట్ బిలలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఐదర్ ఇట్ ఇస్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అదేంటి. దాని తర్వాత సైకోమెట్రిక్ మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, మీకు ఏం పాసిబిలిటీ ఉన్నది, మీకు ఏం డౌట్ ఉన్నది, ఇది ఈ 4 కామెంట్ని మీరు స్టెప్ వైజ్ మీరు కామెంట్ రాయండి. పర్లేదు, కామెంట్ చేయండి. మీరు కూడా, నాకు కూడా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీ కామెంట్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొక వీడియో చేయడానికి. రైట్, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీరందరూ రైట్ వేలోనే ఉన్నారు. రాత్రి 12:30, 1 గంట, 3 అప్పుడు కూడా మీ మెసేజ్ ఉన్నాయంటే ఐ హోప్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. రైటా, ఇంకా డౌట్స్ మిగతా కామెంట్ సెషన్ త్రూగా వెళ్దాం. లైవ్ వీడియో కూడా చేద్దాం, మాట్లాడతాం. లైవ్లో మీ కామెంట్స్ని డైరెక్ట్గా చదవచ్చు కాబట్టి అక్కడ కూడా లైవ్ వీడియో చేసే ముందు ఒక 2-3 అవర్స్ ముందు మీకు ఇంటిమేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. వీఆర్ వెయిటింగ్ టు వెల్కమింగ్ యూ ఇన్ టు ది సర్వీస్.